హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం థియేటర్లో విడుదలైన తెలుగు హర్రర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. ట్రైలర్ తో మంచి ఆసక్తి పెంచిన ఈ సినిమా నిజంగా భయపెట్టిందా లేక రొటీన్ హర్రర్ మూవీగా మిగిలిపోయిందా అనే విషయాన్ని ఈ రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం. కథలోనికి వెళ్లే ముందుగా ఈ వీడియో చూస్తున్న మీకు, నా సబ్స్క్రైబర్స్ కు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ కథలోనికి వెళ్తున్నాను. ఈశ్వర్ అనే సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ తన భార్య భానుమతి మరదలతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తుంటాడు. ఇందులో భార్గవి అనే మరదలు సోషల్ మీడియా ఫేమ్ కోసం దెయ్యాల కాన్సెప్ట్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె చేసిన హంటెడ్ హౌస్ వీడియో వైరల్ అవుతుంది. దాంతో ఆమెకు ఒక అజ్ఞాత వ్యక్తి నుండి కాల్ వస్తుంది. నిజంగా దెయ్యాలు ఉన్నాయి, నీకు కావాలంటే నిజంగా దెయ్యాలు ఉన్న ఆ గ్రామానికి తీసుకువెళ్తానని, అక్కడ లైవ్ లో వీడియోలు తీస్తే మరింత ఫేమ్ అవుతావని చెప్తాడు. దాంతో ఈశ్వర్ ఫ్యామిలీని మొత్తాన్ని అమరావతి అనే గ్రామానికి తీసుకువెళ్తుంది. అక్కడ ఒక పాత జమీందార్ భవంతిలోనికి అడుగు పెట్టిన తర్వాత వింత సంఘటనలు ప్రారంభమవుతాయి. ఆ గ్రామానికి సంబంధించిన రాజేశ్వరి అనే మహిళ కథ, ఈశ్వర్ గతం మరియు ఆ ఆత్మ వెనుకున్న నిజం, ఇవే సినిమా ప్రధాన మిస్టరీ. ఇక రివ్యూలోకి వస్తే, సినిమా ప్రారంభం నుండే ఒక హర్రర్ సంఘటనతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించే అవకాశం ఉంది. అయితే ఇంటర్వెల్ దగ్గర వచ్చేసరికి ట్విస్ట్ మాత్రం కథపై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ నుండే అసలు హర్రర్ టోన్ మొదలవుతుంది. ప్రత్యేకంగా రాజేశ్వరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఆమె పాత్ర వెనుకున్న ఎమోషన్, అన్యాయం, ప్రతీకారం, ఈ మూడు అంశాలు కథకు బలాన్ని బాగా ఇచ్చాయి. కొన్ని హర్రర్ సీన్స్ నిజంగానే భయపెడతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, లైటింగ్ సెటప్ కలిపి మంచి వాతావరణం సృష్టించాయి. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. కొన్ని చోట్ల తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని ముందుగానే ఊహించేలా ఉంటాయి. అంతేకాకుండా సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ రావడం హర్రర్ ఫ్లో ను బ్రేక్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈశ్వర్ పాత్రలో హీరో చాలా సీరియస్, కంట్రోల్డ్ యాక్టింగ్ చేశాడు. రాజేశ్వరి పాత్రలో హీరోయిన్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పనిచేశాయి. భానుమతి పాత్రలో భారీగా నటించిన ఆర్టిస్ట్ కూడా కొన్ని హర్రర్ సీన్స్ లో మెప్పిస్తుంది. భార్గవి పాత్రలో సోషల్ మీడియా గర్ల్ క్యారెక్టర్ నేచురల్ గా ఉంది. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లొకేషన్స్, ఎడిటింగ్ బాగానే ఉన్నాయి. దర్శకుడు హర్రర్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కలపడానికి చాలా బాగా ప్రయత్నించాడు. అందులో చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాడు. మొత్తం మీద అమరావతికి ఆహ్వానం ఒక రొటీన్ హర్రర్ స్టోరీ అయినప్పటికీ ట్విస్ట్లు, ఎమోషన్, హర్రర్ వాతావరణం వల్ల ఆసక్తిగా ఉంటుంది. ఆడియన్స్ ను మాస్ గా భయపెట్టే సినిమా అయితే కాదు, కానీ స్టోరీ బెస్ట్ హర్రర్ గా పనిచేస్తుంది. ఇది హర్రర్ థ్రిల్లర్ అయినప్పటికీ ఫ్యామిలీతో చూడగలిగే సినిమాయే. పర్వాలేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి.